హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ లెర్నింగ్ ఛానల్. ఈ వీడియోలో మనం లాస్ట్ వీక్లోని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఒక 10 అంశాలను పరిశీలిద్దాం. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా కింది ఏ ఆర్టికల్ను సవరిస్తున్నారనే అంశాన్ని చూద్దాం. అదేవిధంగా రెండవ ప్రశ్నగా ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయిన సిపి రాధాకృష్ణ గారు ఏ రాష్ట్రానికి గవర్నర్గా వ్యవహరించేవారు? అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ విషయంలో కొన్ని సరికైన అంశాలను గుర్తిందాం. భారతదేశంలో ఎన్ని జిల్లాల్లో మాన్యువల్ స్కావెంజర్ ఫ్రీ డిస్టిక్గా ఇటీవల పార్లమెంట్లో సంబంధిత మంత్రి ప్రకటించారు? ఆర్బీఐ మానిటరింగ్ పాలసీ కమిటీకి ఇన్ఛార్జిగా ఎవరు వ్యవహరిస్తారు అనే అంశాన్ని పరిశీలిద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం యొక్క 2025-2026 ఆర్థిక సంవత్సరంలో జీడిపిలో 2% ఎంత ఉందని చూద్దాం. కేంద్ర ప్రభుత్వము ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీని ఏ సంవత్సరం వరకు పొడిగించింది? అన్న చక్ర అనేది పీడిఎస్ అంటే మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉపయోగించే ఒక డిజిటల్ టూల్. అయితే దీన్ని ఏ ఐఐటి సంస్థ రూపొందించింది అనే అంశాన్ని పరిశీలిద్దాం. భారతదేశం తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని 2035 నాటికి రూపొందించనున్నది. అయితే ఇందులో ఎన్ని మాడ్యూళ్ళు గలవు? ఏ దేశము బయాన్ ఎం అనే శాటిలైట్ ద్వారా 75 ఎలుకలను అదేవిధంగా 1500 ఫ్లూట్ ఫ్లైలను అంటే ఈగలను అంతరిక్షంలో ప్రయోగం చేయనున్నది అనే అంశాన్ని ఈ వీడియోలో మనం చూద్దాం. మొదటిగా 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా క్రింది ఏ ఆర్టికల్ను సవరిస్తున్నారు? ఆర్టికల్ 75. అదేవిధంగా ఆర్టికల్ 75 అంటే మనకి కేంద్ర మంత్రిమండలి వస్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 164 కేంద్ర రాష్ట్ర మంత్రిమండలి. అదేవిధంగా ఢిల్లీకి సంబంధించి 239 ఏఏ ఆర్టికల్ సవరించడం ద్వారా అక్కడ మంత్రిమండలి మనకి ఈ బిల్లు ద్వారా 5 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడే నేరం మోపించబడి 30 రోజులు జైల్లో ఉంటే మంత్రి లేదా ప్రధానమంత్రి అదేవిధంగా ముఖ్యమంత్రి తన పదవి కోల్పోవడానికి అవకాశం ఉందని మనకి ఈ బిల్లులో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ బిల్లు ద్వారా యూనియన్ టెరిటరీ యాక్ట్ 1963 అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 కూడా సవరించడం జరుగుతుంది. ఏంటి ఇక్కడ కూడా మనకి మంత్రిమండలి గలవు. రెండో ప్రశ్న చూద్దాం. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయినటువంటి సిపి రాధాకృష్ణ గారు ఏ రాష్ట్రంలోకి గవర్నర్గా గతంలో వ్యవహరించారు? ఆప్షన్ ఏ మహారాష్ట్ర తమిళనాడు, ఆప్షన్ బి మహారాష్ట్ర జార్ఖండ్, ఆప్షన్ సి మహారాష్ట్ర జార్ఖండ్ వెస్ట్ బెంగాల్, ఆప్షన్ డి మహారాష్ట్ర జార్ఖండ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ సరైన ఆన్సర్ పరిశీలిస్తే ఆయనకు ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా వ్యవహరిస్తున్నారు. గతంలో జార్ఖండ్ గవర్నర్గా వ్యవహరించేవారు. ఇదే సమయంలో మనకు తెలంగాణకు కూడా ఇన్ఛార్జిగా ఈయన వ్యవహరించడం జరిగింది. అంటే మహారాష్ట్ర గవర్నర్గా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం. అదేవిధంగా జార్ఖండ్ కూడా గతంలో చేసి ఉన్నారు. తెలంగాణకు కూడా ఇన్ఛార్జిగా చేసి ఉన్నారు. మరో ప్రశ్న చూద్దాం. ఇటీవల నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ న్యూస్లో ఉండడం జరిగింది. ఎందుకంటే దీనికి సలహా సంఘ సభ్యులుగా పివి సింధు మరియు మహేష్ భగవత్ గారిని నియమించడం జరిగింది. మొత్తం 21 మంది సభ్యులు కలరు సలహా సంఘం. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో పివి సింధు గారిని అదేవిధంగా మహేష్ భగవత్ గారిని నియమించడం జరిగింది. అయితే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ విషయంలో సరికాని గుర్తించండి. 1990 యాక్ట్ ప్రకారం 1992లో ఏర్పడ్డది. ఒక చైర్మన్ 5 సభ్యులు ఉంటారు. అదేవిధంగా చైర్మన్ మరియు సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు. పైవన్నీ సరైనవే. ఇక్కడ రాంగ్ అయింది ఏమిటంటే మనకి ఆప్షన్ సిలో చైర్మన్ మరియు సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారన్నది తప్పు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నియమిస్తుంది, కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది, రాష్ట్రపతి కాదు. ప్రధానంగా గుర్తుంచుకోవాలి. మరో ప్రశ్న చూద్దాం. ఆర్బీఐ మానిటరింగ్ పాలసీ కమిటీ ఇటీవల న్యూస్లో ఉంది. దీనికి సంబంధించి కొన్ని అంశాలను చూద్దాం. ఆర్బీఐ మానిటరింగ్ పాలసీ కమిటీ ఇన్ఛార్జిగా ఎవరు వ్యవహరిస్తారు? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆర్బీఐ డిప్యూటీ గవర్నరు ఇన్ఛార్జిగా వ్యవహరించడం జరుగుతుంది. ఆర్బీఐ గవర్నర్ కాదు, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల ఇందిరా నీల్ భట్టాచార్య అనేవారు ఈ మానిటరింగ్ పాలసీ కమిటీకి సభ్యుడిగా నియమించడం జరిగింది. అయితే ఈ కమిటీ చూస్తే ఉజిత్ పటేల్ గారు కమిటీ సిఫారసు ఆధారంగా ఏర్పడినది. ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. 1934 ఆర్బీఐ యాక్ట్ ప్రకారం ఈ సంస్థ ఏర్పడింది, మానిటరింగ్ పాలసీ కమిటీ. ఇటీవల న్యూస్లో ఎందుకు ఉందంటే ఈ కమిటీ సభ్యుడిగా ఇంద్రానీల్ భట్టాచార్య గారు న్యూస్లో ఉండడం జరిగింది, సభ్యుడిగా ఎన్నుకోవడం జరిగింది.
మరో ప్రశ్న చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే కేంద్ర ప్రభుత్వం 2025-2026 ఆర్థిక సంవత్సరంలో రుణము ఎంత శాతం ఉంది జీడిపిలో అన్నది ఇటీవల పార్లమెంట్లో ప్రకటించడం జరిగింది. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే 56.1%. 56.1% ప్రస్తుతం కేంద్రము తన జీడిపిలో 2% కలిగి ఉన్నది. మనకి FRBM యాక్ట్ ప్రకారం చూస్తే 2024-25 ఆర్థిక సంవత్సరం కేంద్ర ప్రభుత్వం యొక్క 2% చూస్తే 45%గా ఉండాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు అయితే 60% వరకు ఉండొచ్చు. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం యొక్క 2% జీడిపిలో చూస్తే 56.1గా ఉంది. అదే రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే ఏ రాష్ట్రాలు ఎక్కువ ఉందని చూస్తే తమిళనాడు మొదటి స్థానంలోను, యూపీ 2వ స్థానంలోను, మహారాష్ట్ర 3వ స్థానంలో ఉంది. జీడిపిలో చూస్తే 2% ఎక్కువ ఉన్న రాష్ట్రాలు ఏమిటి? తమిళనాడు, యూపీ, మహారాష్ట్ర మొదటి 3 ప్లేస్లో ఉన్నవి. కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని 2% పరిశీలిస్తే 56.1%గా ఉంది. మహారాష్ట్ర ఇటీవల రెండోసారి న్యూస్లో వచ్చింది. అంటే ప్రస్తుతం యూపీఏ ఎన్డీఏ యొక్క ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్గా వ్యవహరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ ఏ సంవత్సరం వరకు పొడిగించినది? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ ఏలో ఉన్నటువంటి 2028 వరకు కేంద్ర ప్రభుత్వం ఫోర్టిఫైడ్ రైస్ను పంపిణీని పొడిగించడం జరిగింది. ఫోర్టిఫైడ్ రైస్ అంటే మనకి సాధారణ బియ్యంలో పోషక పదార్థాలైన ఐరన్ మరియు పాలిక్ యాసిడ్, B12, విటమిన్ B12 కలిపి కృత్రిమంగా కలపడాన్ని మనం ఫోర్టిఫైడ్ రైస్గా చెప్పవచ్చును. అన్న చక్కెర అనేది మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో పంపిణీలో ఉపయోగించే డిజిటల్ టూల్. దీని ఇటీవల IIT సంస్థ తయారు చేసినది. ఇక్కడ ఆన్సర్ చూస్తే ఆప్షన్ బిలో ఉన్నటువంటి IIT ఢిల్లీ మరియు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ రెండు కలిపి ఈ టూల్ని తయారు చేయడం జరిగింది. అన్న చక్కెర అన్నది ఏమిటని అడగచ్చు. ఇది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉపయోగించే ఒక డిజిటల్ టూల్. భారతదేశం తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని 2035 నాటికి రూపొందించనుంది. అయితే ఇందులో ఎన్ని మాడ్యూల్ కలవు? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే మొత్తం 5 మాడ్యూల్ కలవు. మొదటి మాడ్యూల్ 2028 నాటికి భారతదేశం సిద్ధం చేయనున్నది. మొత్తం మాడ్యూల్ అయితే 2035 నాటికి సిద్ధం చేయనున్నది. 10వ ప్రశ్న పరిశీలిద్దాం. ఏ దేశం బయాన్-M అనే శాటిలైట్ ద్వారా 75 ఎలుకలను అదేవిధంగా 1500 ఈగలను అంతరిక్షంలో ప్రయోగించనున్నది? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే రష్యా ఈ ప్రయోగం చేయనున్నది.